ఇక కేబినెట్ నిర్ణయాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ సచివాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కేబినెట్ సమావేశం వాళ్ళ కీలకమైనటువంటి అంశాలపైనే నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ పాలసీ, అలాగే ఈవీ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి సంబంధించి కొంత మార్పు చేర్పులకు సంబంధించి కేబినెట్ సమావేశంలో వచ్చినటువంటి ప్రతిపాదనలకి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది ఈ సవరణకు సంబంధించినటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి పారిశ్రామికవేత్తను ఆదుకునేలాగా ప్రభుత్వ పాలసీని మార్పులు చేయాలని చెప్పి కూడా కేబినెట్లో నిర్ణయించారు. దీనికి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూర్తిగా. ఈ ప్రతిపాదన మేరకు ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పు చేర్పులకు కేబినెట్ ఆమోదం తెలియజేసిన దీంట్లో విద్యుత్ సహా వివిధ విభాగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చేలాగా దీంట్లో కేబినెట్లో నిర్ణయించారు. దీంట్లో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహం కల్పించడంతో పాటు వివిధ వర్గాల్ని అభ్యున్నతి చేసేలాగా ఈ విధానంలో మార్పు చేర్పులు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కీలకమైనటువంటి మరికొన్ని అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్లో ఇవాళ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులకి ఇప్పటికే పరిహారంతో పాటు పునరావాస కల్పనలో భాగంగా కాలనీల నిర్మాణానికి సంబంధించి కొత్త టెండర్లు పిలవాలన్నది కేబినెట్ నిర్ణయంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని జలవనరుల శాఖ పెట్టింది. ఆ ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా ఈ నిర్వాసిత కాలనీల నిర్మాణానికి సంబంధించి పూర్తి నిర్లక్ష్యం చేయడంతో ఒక్కొక్కటి కూడా నిర్మించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆ పాత టెండర్లన్నీ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచి వారందరికీ కూడా నిర్వాసితులకి నీడ కల్పించే అంశంపైన రాష్ట్ర కేబినెట్ ఇవాళ నిర్ణయం తీసుకుందని చెప్పాలి కేబినెట్ సమావేశంలో. అలాగే గత 2014-19లో చేసినటువంటి నీరు చెట్టు పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఆ పెండింగ్ బిల్లులు చెల్లింపుకు సంబంధించినటువంటి అంశంపైన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసింది. దాదాపు 330 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. అలాగే విశాఖలో కొన్ని రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా రాష్ట్ర కేబినెట్లో తీసుకున్నారు. ప్రత్యేకించి గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 1000 గజాల వరకు ఉన్నటువంటి స్థలాల క్రమబద్ధీకరణ, దాంట్లో ఉన్నటువంటి నిర్మాణాల క్రమబద్ధీకరణ కూడా చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంగా ఉంది. దీనిపైన ఇప్పటికే జీవో నెంబర్ 30 కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. వాటన్నిటిపైన కూడా ప్రత్యేకించి ఆ జీవో నేపథ్యంలోనే ప్రత్యేకించి గాజువాక పరిధిలో ఉన్నటువంటి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరిస్తూ రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేశారు. ఆ 1000 గజాల వరకు ఉన్నట్టు దాన్ని కొంత 150 వరకు ఉచితం, ఆ తదుపరి వివిధ స్లాబ్ల ప్రాతిపదికన రేటు కట్టి దాన్ని క్రమబద్ధీకరించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1000 గజాల వరకు ఉన్నటువంటి నిర్మాణాలు అలాగే భూములకు సంబంధించినటువంటి క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పనకు సంబంధించినటువంటి ఆ ప్రతిపాదన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. వాస్తవానికి 2019లో చేసినటువంటి బీసీలకు 50% రిజర్వేషన్ అంశంలో లోటుపాట్లు ఉండడంతో ఆ చట్టాన్ని రిపీల్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికి సంబంధించి కొత్తగా ఈ చట్టం బీసీలకు 34% రిజర్వేషన్కి సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు వీలుగా కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. అలాగే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి సవరణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలపై కూడా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ అలాగే కెపాసిటీ బిల్డింగ్కి సంబంధించి 2025 విధానానికి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. ఇక అమరావతి పరిధిలో ఈఏపీ ప్రాజెక్టులు మినహా మిగతా సిఆర్డీఏ చేపట్టేటువంటి అన్ని పనులకు టెండర్ పరిమితిని పెంచేందుకు కూడా ఈ నిబంధనలు సవరిస్తూ కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో చేసినటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు అందులో లోటుపాట్లు సవరించేలాగా కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. అలాగే టీటీడీలో తిరుపతి దేవస్థానంలో పోర్టులో పనిచేసేటువంటి వర్కర్లందరికీ కూడా సూపర్వైజర్గా అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్లో ప్రతిపాదన తీసుకొచ్చారు. అలాగే ఆ ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. వీరందరూ
వీళ్ళందరికీ కూడా సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ పదోన్నతి కల్పించే విధంగా ఈ ప్రతిపాదనకి ఆమోదాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ చేసింది. ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కి సంబంధించి డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కూడా కేబినెట్లో చర్చ చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఒక తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 2 మండలాల్లో పరిహారాన్ని 8 లక్షల రూపాయల వరకు చెల్లించేలాగా, ఎకరాకి 8 లక్షల రూపాయల వరకు చెల్లించేలాగా ఒక వన్ టైం మెజర్గా ఈ ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదాన్ని తెలియజేసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం, అలాగే కొత్తపట్నం కోట మండలంలో కొత్తపట్నం, అలాగే చిల్లకూరు మండలంలో తమ్మినపట్నం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించి పరిహారం 8 లక్షల చొప్పున ఇవ్వాలన్నది ప్రతిపాదన. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే భారత్లో తయారైనటువంటి విదేశీ మద్యం, బీర్, ఎఫ్ఎల్ స్పిరిట్లకు సంబంధించి అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్లో ఆమోదాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించి మొత్తంగా ఇప్పటివరకు మద్యం దుకాణాలకు చెల్లిస్తున్నటువంటి 10.5% కమిషన్ నుంచి 14% పెంచే విధంగా ఈ సవరణ అయితే చేశారు. అలాగే ఈ కేబినెట్ అంశం పూర్తయిన తర్వాత కొన్ని రాజకీయ అంశాలపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించినటువంటి పరిస్థితి. మొత్తం వచ్చే 3 నెలల్లో కూడా పూర్తిగా జనంలోకి వెళ్లే విధంగా వివిధ పథకాలకు సంబంధించి అమలుపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి మంత్రులతో ముచ్చటించినప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంత్రులు కీలక బాధ్యత తీసుకుని ప్రచారం చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా సూచనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకంపై కూడా దీనికి అమలు చేసే అంశంపై కూడా ముఖ్యమంత్రి కొద్దిసేపు మాట్లాడారు. అలాగే ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడం లాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎందుకంటే మే, జూన్ మాసాల మధ్యలో వారికి వేట నిషేధం ఉంటుంది కాబట్టి మత్స్యకార భరోసా ఇచ్చే అంశంపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి అందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకి ఆర్థిక సాయం అందించేటువంటి పథకంగా అన్నదాత సుఖీభవ సూపర్ 6లో అంశానికి సంబంధించి దీని విధి విధానాలు కూడా రూపొందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేకంగా కేంద్రం 3 దఫాలుగా 6,000 రూపాయలని ఆర్థిక సాయంగా అందిస్తుంది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి 14,000 రూపాయలు కలిపి మొత్తంగా 20,000 రూపాయలని 3 విడతలుగా అందించే అంశంపై కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరికొన్ని అంశాలు కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకంపై కూడా మంత్రి నారా లోకేష్ కూడా స్పష్టమైనటువంటి అంశాలని దాంట్లో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యమైనటువంటి పోషకాలతోటి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే విధంగా చూడాలని మంత్రి లోకేష్ కూడా ఈ కేబినెట్లో ప్రతిపాదించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై చర్చ సందర్భంగా ఈ నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో ఈ పోషకాలు ఉండేటువంటి ఆహారాన్ని అందించాలని చెప్పి కూడా మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. దీనికి ఈ మెన్యూలో మార్పు చేర్పులకు సంబంధించి కూడా కొంత చర్చ చోటు చేసుకుంది. మొత్తంగా అటు రాజకీయ అంశాలతో పాటు కేబినెట్లో వివిధ ప్రభుత్వ అంశాలకు కూడా పెద్ద ఎత్తున కీలకమైనటువంటి నిర్ణయాలనే రాష్ట్ర కేబినెట్ తీసుకుందని చెప్పాలి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ శివనారాయణతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి వాటర్ స్టూడియో.